శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 24 చాప్టర్లో 44 శ్లోకాల నుంచి త్రిపుండ్రాల యొక్క మహత్యాన్ని చెప్తూ దాన్ని ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా, ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళైనా, స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రణవాన్ని ఓంకారాన్ని జపిస్తూ కూడా దాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రం ఏ వినిందంతి నిందంతి శివమేవతే ధారయంతి చయే భక్త్యా ధారయంతి తమేవతే. ఎవరైతే త్రిపుండ్రాలని నింద చేస్తున్నారో వాళ్ళు సాక్షాత్తు పరమేశ్వరుని నింద చేసినట్టు. అలాగే ఎవరైతే త్రిపుండాలు ధరించిన వాళ్ళని కూడా నింద చేస్తున్నారో వాళ్ళు కూడా మళ్ళీ ఆ పరమాత్మని నిందించినట్టు. అయితే ఎవరైతే త్రిపుండాన్ని ధరిస్తున్నారో వాళ్ళు సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి ధరించినట్టు. అంటే భక్తి భావంతో చేసిన దానికి, భక్తి లేకుండా చేసిన దానికి, చెయ్యకపోయినా పర్వాలేదు. సాధారణంగా చెప్పుకోవాలంటే నువ్వు ఎవరికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని బాధించే విధానంగా నువ్వు నడుచుకోకు, వాళ్ళకి బాధకి కారణం నువ్వు అవ్వకు. అయితే ఏ భస్మధారణ ద్వారా పాపాలన్నవి ఎలాంటివి చేసి ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు. అందుకని అది ఎవరు ఎలా తీస్తుందని, అది పరమాత్మ కాబట్టి తొలగించగలుగుతుంది. త్రిపుండ్రాలను అందుకే ధరించాలి. అయితే ఈ త్రిపుండ్రాల్ని ధరించటం మానేసి, ఆ ధరించకుండా నింద ఎవరైతే చేస్తున్నారో, సాధారణంగా కొన్ని వింటూ ఉంటాం, చేయాల్సినవన్నీ చేసి ఏమీ చేయకుండా బొట్టు పెట్టుకుంటే అయిపోతుందా అని. బొట్టు పెట్టుకుంటే ఏమీ అయిపోదు. కాకపోతే ఏవైతే నేను చెయ్యకుండా, దీన్ని నియంత్రించకుండా, కొన్ని వాటికి దీన్ని తీసుకెళ్లకుండా నేను ఉండాలి అంటే నాకు అది ఆధారం. పుట్టినప్పటి నుంచి నేను అంత జ్ఞానంతో లేను. అలాగే కొన్ని సంపర్కాల వల్ల, కొన్ని మంది యొక్క సాన్నిధ్యం వల్ల నాకున్నది కూడా మళ్ళీ భ్రష్టు పడిపోతూ ఉంటుంది. దీన్ని నేను ఎప్పుడైతే ఆధారం చేసుకుంటూ ఉంటానో అక్కడ మళ్ళీ క్రతువులు చేసేది నేనే. ఆ క్రతువులు చేసేటప్పుడు మళ్ళీ అజ్ఞానవశమున ఇంకోటి నేను అపకారం నాకో ఇతరులకో అన్నట్టుగా కాకుండా ఎవరికీ చెయ్యకుండా దీని ద్వారా నేను ఉద్ధరింపబడేలాగా నేను ఆ క్రతువుని చెయ్యగలగటానికి ఇది ఆధారం. అందుకే అది పరమాత్మని సాక్షాత్తుగా ధరించినట్టు. దాన్ని నిందిస్తే పరమాత్మని నిందించినట్టు. ఇప్పుడు ఇంకో మనిషిని నేను తిట్టానంటే వాడికి నా మీద కోపం ఉన్నప్పుడు నేను వాడిని తిట్టాను, వాడు నాకన్నా బలవంతుడు, ఏం చేస్తాడు? చేతులు ఏదంటే అది పెట్టి నన్ను కొడతాడు. కానీ ఇక్కడ పరమాత్మని నువ్వు నిందిస్తున్నావు అంటే పరమాత్మ ఏం చేస్తాడు? నువ్వు నిందించినా, పొగిడినా, పూజించినా, పూజించకపోయినా అందరి మీద కృపనే, కరుణాసాగరాన్నే ప్రసరింపచేస్తాడు. అయితే నేను ఉద్ధరింపబడటానికి ఆధారమైన వాడిని నేను తెలుసుకోలేకుండా పోతున్నాను. పైగా నా ఆధారాన్ని నేనే దూరం చేసుకున్నట్టుగా వ్యవహరిస్తున్నాను అని అర్థం. వికారాలు పెంచుకుంటున్నాను. దిక్భస్మారహితం బాలం దిక్రామామశివాలయం దిక్నిశాచర్ణ దిగ్విద్యా మశివాశ్రయం. భస్మరహితంగా ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలైన వాళ్ళని దూరం పెట్టాలి. అలాగే భస్మ లేని, అంటే ఇక్కడ భస్మానికి దూరంగా ఉన్న వాళ్ళని దూరం పెట్టడం. ఎలా అయితే దుష్టులకి దూరంగా ఉండటం. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ తప్పని కాదు, నాలో సహజంగా కొన్ని చంచలత్వాలు ఉన్నాయి, దాన్ని నేను తొలగించుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అమ్మాయినా కొడుకైనా ఎవరినైనా దూరమే పెట్టారు. ఎందుకు? దాని ద్వారా మళ్ళీ నీకే కాకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ హాని అనేసరికి ఎంతైనా జాగ్రత్త తీసుకుని ఎలా ఉన్నావు, ఎందుకున్నావు, ఏం పర్లేదని ఊరుకుని ఉన్నామా? లేదే. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నవి అందరికీ అవే సమానంగా ఉన్నాయి. కాకపోతే నా ఇమ్యూనిటీ ఎలా ఉందో వాళ్ళది ఎలా ఉందో ఎవరికి తెలియదు. అది ఉన్నవాడు బతికి బయటపడ్డాడు, అది లేనివాడు ఎంత ఖర్చు పెట్టినా ఖర్చు పోయింది, వాళ్ళు పోయారు. వీళ్ళతో పాటు మళ్ళీ ఏం పర్వాలేదు అనుకుని నలుగురు పక్కనే ఉన్నప్పుడు ఆ నలుగురు పోయారు. అందుకే ఇక్కడ చిన్నపిల్లలైతే పరమాత్మ స్వరూపం అంటారు. అయితే ఆ భస్మరహితంగా ఉన్నవాళ్ళు దూరంగానే ఉంచాలి. అలాగే శివాలయం లేని, శివమందిరం లేని ఆ గ్రామాన్ని కూడా దూరంగానే ఉంచాలి. అలాగే శివ అర్చన లేని జన్మ కూడా అలానే. శివజ్ఞానం లేని విద్య కూడా అలా. అంటే విద్యల్లో గొప్పది ఆ విద్య ఉన్నవాడికి సర్వము ఉంటుంది అంటారు. ఆ విద్య ద్వారా వాడు పొందలేనిది ఏదీ లేదు. అలాగే ఇక్కడ శివార్చ అంటే పరమాత్మను అర్చించని జన్మ వృధా. అలాగే ఏ ఊర్లో అయితే ఆ మందిరం లేదా శివాలయం లేని ఊరిని, ఎందుకంటే ఇక్కడ
సాధారణంగా ఏం చెప్తారు? భస్మాన్ని ధరించిన వాడిని, శివాలయం లేని ఊర్లోను, అలాగే శివార్చన చేయని గృహంలోను, శివజ్ఞానం లేని వాళ్ళు వీళ్ళందరికీ దూరంగా ఉండాలి. అందుకే ధిక్కారం అని చెప్పారు. ఏ నిందంతి మహేశ్వరం త్రిజగతామాధరాభూతం హరః ఏ నిందంతి త్రిపుండ్రధారణకరం దోషస్తు తద్దర్శనే. ఇక్కడ ముల్లోకాల్లోకి ఆధారమైన సర్వానికి మూలమైన పరమాత్మ మహేశ్వరుడు. అటువంటి ఆయన ఎవరైతే నింద చేస్తున్నారో, ఎవరైతే త్రిపుండ్రాలు దానం చేసిన వాళ్ళు నింద చేస్తున్నారో, ఇవన్నీ చేసిన వాళ్ళని చూసినా సరే పాపం చేకూరుతుంది. ఎలా అయితే చూడటం వల్ల మనకి పుణ్యం వస్తుంది, కొన్ని వినటం ద్వారా పుణ్యం వస్తుంది, ఇప్పుడు కొన్ని వినటం ద్వారా, కొన్ని చూడటం ద్వారా, కొన్ని చేయటం ద్వారా పుణ్యం వస్తుందంటే వినకూడనివి వింటున్నా, చూడకూడనివి చూస్తున్నా, చెయ్యకూడనివి చేస్తున్నా, మరి వాటికి కూడా పాపం రావాలి కదా. అది వచ్చిందంటే ఇది వస్తుందనే అర్థము. అందుకని అటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. అట్లాంటి వాళ్ళని చూసినా పాపమే. దేవే శంకర సుకార సురకర శ్వాక్రోటిషు కోటిపమ జాత ఏవ భవంతి పాప పరమాస్తే నారకాః కేవలం. వర్ణ సంకరం చేసిన వాళ్ళని, సురులైన అసురులైన, అలాగే ఏ జంతువైనా, ఎలా అయితే మనకి గాడిద కానీ, కుక్క కానీ, లేకపోతే ఈ ఏమైనప్పటికీ కూడా, లేకపోతే క్రిములు కీటకాలు, అట్లాంటి జన్మ ఉత్పత్తి, అట్లాంటి వాళ్ళని చూడటం వల్ల మళ్ళీ ఇట్లాంటి దిగజారిపోయిన జన్మ వస్తుంది. ఏదైతే మానవ జన్మ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని కొన్ని కర్మల ద్వారా పూర్వజన్మవి తొలగించుకోవటంలో ఇంకొకరికి సహాయంగా జ్ఞానాన్ని పెంచుకుంటూ నేనుండటమే కాకుండా నలుగురికి మార్గదర్శకంగా ఉండగలిగేది. ఈ జన్మని వృధా చేసుకున్న కారణంగా, అటువంటి వాళ్ళని చూస్తున్న కారణంగా, అందుకే దుష్టులకి దూరంగా ఉన్నాం. ఆ దుష్టత్వం ఏంటి అన్నది మనకి క్లారిటీ ఉండాలి. ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా ఇలా అనిపించేసి యుక్త అయుక్త అంటే చెయ్యదగిన పనులు చెయ్యకూడదని, చెయ్యకూడని పనులు చెయ్యొచ్చని ఇలా వితండవాదం చేసే వాళ్ళలాగా కాకుండా, హీనాతి స్థితి అంటే అవి మనకన్నా తక్కువ కాబట్టి అవేవో హీనం అని అనుకోవటానికి కదా. అంటే అక్కడ జ్ఞానాన్ని పెంచుకునే ఆస్కారం లేదు, కర్మలు తొలగించుకునే ఆస్కారం లేదు ఆ జన్మల్లో. అలాంటి జన్మల్లో మళ్ళీ ఉత్పత్తి పొందుతారు అని. అలాగే నరకంలో పడి ఉంటావు. ఆ జన్మ రూపంలో సార్థకం చేసుకోవాల్సింది ఆ జన్మని వృధా చేసిన కారణంగా మళ్ళీ దిగజారిపోయిన జన్మలు లభిస్తాయి. మళ్ళీ పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ, ఉన్నాయి తొలగించుకోవట్లేదు, కొత్తవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా వెళ్ళిపోతాము. త్రే దృష్ట్వా రాశి భాస్కరో నిషీధిని స్వప్నే అపీనో కేవలం పశ్యంతు శృతిరుత్ర సుప్త జపతో ముచ్చేత తేనాదృత. ఆ పరమాత్మ అయిన శివుకి ఇలా పరమేశ్వరుడి త్రిపుండాలు ధారణ చేయటం ద్వారా పుణ్యం అన్నారు. అయితే ఇలా భక్తితో ఎవరైతే త్రిపుండ్రాలు పరమాత్మ ప్రీతితో ధరిస్తున్నారో, వాళ్ళు నింద ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని రాత్రి చూసినప్పుడేమో, అంటే ఇట్లా నిందాభరితమైన ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళని చూస్తే పాపం వస్తుంది, ఆ పాప కారణంగా మళ్ళీ నువ్వు ఇట్లాంటి యోనుల్లో పుడతా ఉన్నారు. ఇప్పుడు పాపం వచ్చినప్పుడు దాన్ని తొలగించే మార్గం కూడా చెప్పాలి కదా. అందుకే ఇటువంటి వాళ్ళని నువ్వు రాత్రి చూసావు. రాత్రి చూసినప్పుడు అప్పుడు నువ్వు చంద్రుడిని చూసినంత మాత్రాన ఆ పాపం తొలగిపోతుంది. అదే నువ్వు పగలు చూసే అట్లాంటి వాడిని, సూర్యుడిని చూసినంత మాత్రాన నీకు ఆ పాపం తొలగిపోయి శుద్ధత్వం లభిస్తుంది. అంటే సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు లేడు, చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు లేడు. పుణ్యం ఉంటే పాపం ఉండదు, పాపం ఉంటే పుణ్యం ఉండదు. ఏ సమయంలో చూసినా నీకు తొలగిపోవడానికి మళ్ళీ వీలుగా చంద్రుడు సూర్యుడు రూపంలో ఉన్నది కూడా ఆ పరమాత్మ. ఈ జ్ఞానం నీకు ఎప్పుడైతే ఉంటుందో, చూసేసి ఇది చూస్తే పోతుంది అన్నట్టుగా కాకుండా, ఎలా అయితే తిరుపతి హుండీలో నేను వేయటం ద్వారా నా పాపరాశి పోతుంది అంటే, అమ్మయ్య అప్పుడు కొత్తగా నేను మొదలు పెట్టుకోవచ్చు పాపాలన్న భావన ఉన్నవాడికి కాదది. ఇక్కడ చూడకు, కాకపోతే వీళ్ళు పాపాత్ములు వీళ్ళు పుణ్యాత్ములు నాకు తెలుస్తుందా? ఎవరైనా ముఖం మీద రాసుకుంటారా? ఎట్లాంటి కర్మలు చేసినా సరే చాలా వినయంగా బుద్ధిమంతుల్లాగే ప్రవర్తిస్తారు అందరూ. ఇక్కడ అందుకే ఉదయిస్తున్న సూర్యుడిని చూడటం, అలాగే ఉదయిస్తున్న చంద్రుడిని చూసి ఓ నమస్కారం, తెలిసి కానీ తెలియకుండా కానీ నేను ఎవరిని చూశాను, ఏం చేశాను, అందుకని అవన్నీ నాకు తొలగిపోవాలన్న భావనతో తత్సంభాషణతే భావేత్తి నరకం విస్తారవానస్థితం ఏ భస్మాది విధారణం హి పురుషం నిందంతి మందాహితే.
అలాగే మంత్ర, లేకపోతే స్వప్న. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తే ఒకటి, ఒక్కొక్కసారి మనకి స్వప్నంలో కూడా అటువంటి వాళ్ళు కనిపిస్తారు. అంటే అటువంటి వాళ్ళని నువ్వు ప్రత్యక్షంగా చూసినా, వాళ్ళ గురించి నువ్వు స్మరించుకున్నా, వాళ్ళని నువ్వులు స్వప్నంలో చూసిన అది పాపమే. అందుకని ఇక్కడ స్వప్నాల్లో చూసినా, లేకపోతే వాళ్ళని నువ్వు స్మరించుకున్నా, తెలిసి కానీ తెలియకుండా కానీ, అటు నుంచి కూడా శుద్ధి కావాలి అంటే ఏం చెప్పారు? రుద్ర సూక్తాన్ని ఆధారపూర్వకంగా చదవమని చెప్పారు. పాపం చెయ్యకపోయినా పాపం చూసిన వాళ్ళని కూడా, ఎలా అయితే రాత్రి అయితే చంద్రుడిని చూడమన్నారు, పగలైతే సూర్యుడిని చూడమన్నారు. అందుకే ఎవరు ఎలాంటి వాళ్ళో మనకి తెలియని కారణంగా నాలో వికారాలున్నా అటువంటి వాళ్ళకి నేను సాన్నిధ్యంగా ఉండటం వల్ల ఆ ప్రభావం నా మీద పడుతుందని రుద్ర సూక్తాన్ని ఆధారపూర్వకంగా పఠించటం చెయ్యాలని శృతులు చెప్పబడి ఉన్నాయి. దాంతో శుద్ధత్వం వస్తుంది. అప్పుడే వాటి నుంచి మనకి విముక్తి. అంటే నేను చేసిన పాపాలే కాకుండా ఇటువంటి చూసిని, అటువంటి చేసిని, ఇవన్నీ కలుపుకుని మనకి కలగా పులగంలాగా పర్వతాలంత రాశీభూతంగా ఉంటాయి. అందుకని సులభమైన మార్గం రుద్ర సూక్తాన్ని వినటం, చదవటం. దాంతో అవన్నీ తొలగిపోతాయి, ముక్తి లభిస్తుంది వాటి నుంచి. అందుకే అటువంటి వాళ్ళని చూడటం ద్వారా కూడా నరకం లభిస్తుంది అని చెప్పారు. ఆ నరకం నుంచి మళ్ళీ విముక్తి. నేను చేసిన వాటికి నరకం, అటువంటి వాళ్ళని చూసినా నరకము. ఇటువంటి వాళ్ళని ఇప్పుడు నేను చేసినవి అయితే నరకగతి కలిగిన ఆ నరకం నుంచి విముక్తి కలుగుతుందేమో, కానీ ఇట్లాంటి పాపభూయిష్టమైన వాళ్ళని ఎప్పుడైతే చూస్తున్నావో ఆ నరక ప్రాప్తి నుంచి మళ్ళీ నీకు తొలగించుకోవటం అన్నది అసంభవం. భస్మ త్రిపుండ్రాలు ధారణ చెయ్యటం ద్వారా ఉన్నతమైన ఫలితం. ఆ భస్మాన్ని ధరించిన వాళ్ళు నిందా చేయటం ద్వారా వచ్చేది ఆ పాపం తొలగదు. అందుకే వాళ్ళు మూర్ఖులు కాబట్టి అలా వ్యవహరిస్తున్నారు అని చెప్పారు. నా తాంత్రికస్వాధికృతో నో ధర్మపుండరాధరో మునే సంతప్త చక్ర చిత్నోత్ర శివయజ్ఞే బహిష్కృత. అందుకే మునులారా, ఎలా అయితే తాంత్రికులు కానీ ఈ ఊర్ధ్వతి కుండాలు, ఎలా అయితే ఇప్పుడు శివను ఆరాధించే వాళ్ళు ఇలా హారిజాంటల్గా 3 లైన్లు పెట్టుకుంటారు. వైష్ణవులు ఏం చేస్తారు? నిలువుగా పెట్టుకుంటారు. ఏ పెట్టుకున్నా 3 పెట్టుకుంటారు. నిలువుగా పెట్టుకో, అడ్డంగా పెట్టుకో. ఊర్ధ్వ త్రిపుండ్రాలు ధారణ చేసేవాళ్ళు, అలాగే ఈ శంకర చక్ర ఆది చిహ్నాలు ధరించేవాళ్ళు, వాళ్ళు శివ యజ్ఞానికి అధికారి కాదు. ఆ యజ్ఞాల నుంచి వాళ్ళని బాహిష్కృతిని చేయాలంటే ఇక్కడ ఏంటి భేదం చూపిస్తున్నాడు అని కాదు. ఎలా అయితే శివ లింగాన్ని ఆరాధిస్తున్నామంటే అర్థం ఏంటి? నిరాకారకి ప్రతీక. నిరాకార అంటే అక్కడ ఆకారం లేదు, రూపం లేదు, రూపం లేదు. వీటన్నిటికీ అతీతంగా ఉన్నవాడిని చేస్తున్నాను. అందుకే ఇంకా ఏ విగ్రహాన్ని నేను ఆరాధించక్కర్లేదు. ఇప్పుడు భక్తిలో నేను అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందో, ఒక నామం కావాలి, ఒక రూపం కావాలి. క్రమేణా సకామ నుంచి నిష్కామకి వెళ్ళినట్టుగా ఈ ఆరాధనలో నా జ్ఞానం అన్నది మొలకెత్తినప్పుడు, చిగురించి అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోయినప్పుడు, పరమాత్మ కానిది లేనిది ఏదీ కాదు అన్న వాస్తవం నాకు అర్థమైనప్పుడు నేను ఈ విగ్రహాల్లోకి వెళ్ళను. ఎందుకంటే భేదం లేదు. ఈ రూపంలో ఉన్నంత మాత్రాన, ఆ రూపంలో ఉన్నంత మాత్రాన దీనికన్నా అది ఎక్కువ, దానికన్నా ఇది తక్కువ అనటానికి వీల్లేదు. అది పరమాత్మ, ఇది పరమాత్మ. అందుకే నిరాకారక ప్రతీక శివలింగాన్ని ఆరాధిస్తుంది. ఆ శివలింగాన్ని ఆరాధించేటప్పుడు త్రిపుండ్రాలు ధరించాలి. ఆ త్రిపుండ్రాలు కూడా మళ్ళీ ఊర్ధ్వముఖంలో ధరించటము, శంఖచక్ర గద ఆ చిహ్నాలు ధరించిన వాళ్ళు దానికి అధికారం లేదు అని చెప్పటానికి కారణం అది. అంటే నువ్వు ఎక్కడో ఈ రాగాన్ని పట్టుకుని ఉన్నావు కాబట్టి అందుకు నీకు అధికారం లేదు. అన్నీ పరమాత్మమయం అన్న భావన ఉన్నప్పుడు ఇవి నీకు అక్కర్లేదు. తత్రేతి బహవో లోకా బృహజ్జాబాలచోదితాః ते విచార్యాః ప్రయత్నేన తతో భస్మరతో భవేత్. ఆ బృహజ్జాబాల ఉపనిషత్తులో కూడా చెప్పినట్టుగా యజ్ఞానికి అధికారి ఇటువంటి వాళ్ళకి లేదు. ప్రయత్నపూర్వకంగా శివయజ్ఞాన్ని చెయ్యాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? భస్మాన్ని ధరించాలి. అంటే ఇక్కడ చిహ్నాలు కాదు, అంటే మళ్ళీ చిహ్నాన్ని ధరిస్తున్నావు అంటే అర్థం అది తక్కువ ఇది ఎక్కువ అని కాదు. నువ్వు మళ్ళీ ఒకదానికి పరిమితి అయిపోతున్నావు. నిరాకారకి ప్రతీక, అన్నిటికీ మూలమైన పరమాత్మ సర్వవ్యాపిగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేదంటానికి వీల్లేదు. ఇందుగలడు అందు లేదన్న సందేహం వలదు సుమతి అన్నట్టుగా సర్వంతర్యామి, అంతరంలో ఉన్నది తానే, బాహ్యంగా ఉన్నది తానే, అన్నిటికీ ఆధారమైన వాడు తానే, అన్నిటికీ గతి స్థితి కల్పిస్తున్నవాడు తానే, ఫలప్రదాత తానే. ఆ క్రతువుల రూపంలో, జ్ఞాన రూపంలో, అక్షర రూపంలో, మంత్ర రూపంలో ఉన్నది పరమాత్మ.
అప్పుడు నేను వీటి మీద ఆధారపడకుండా భస్మాన్ని ధరిస్తున్నాను. ఆ భస్మ ఎవరు? పరమాత్మ. అందుకని ప్రయత్నపూర్వకంగా ఈ భావనతో దాన్ని నువ్వు అలా రాసుకుని చెయ్యాలి. ఇలా ధరించిన వాళ్ళు ఆ యజ్ఞం, శివయజ్ఞం చెయ్యటానికి అర్హత, పాత్రత. యచ్చంధానైశ్చంద్రకేపీపి మిశ్రం దార్యం హి భస్మైవ త్రిపుండ్రభస్మన విభూతి బాలోపరి కించనాపి దార్య సధానో యది సంతి బుద్ధయః. విభూతిని చందనంతో కలిపి ఆ విభూతి మిశ్రమాన్ని ఎవరైతే తయారు చేసుకుంటున్నారో దాన్ని మళ్ళీ ఆ నుదిటి మీద త్రిపుండ్రాలుగా ధరిస్తున్నారో, అంటే ఇక్కడ ఆ విభూతి అన్నది కావాలి. ఈ గంధంలో దీన్ని కొంచెం కలిపి, లేకపోతే విభూతి ఎక్కువగా ఉండి అందులో కొంచెం గంధం కలిపి ఇలా చేసుకున్నా సరే, మొత్తానికి ఆ మిశ్రమాన్ని ఏదైతే మనం నుదిటి మీద రాసుకుంటున్నారో త్రిపుండ్రాలుగా, ఏది చేసినా విభూతి అన్నది ఆ నుదిటి మీద ఉండాలి. దీంతో కలిపి రాసుకో, కలపకుండా రాసుకో, ఏదన్నా ఎక్కువ చేసుకో, తక్కువ చేసుకో, కానీ అది నిత్యము ధరించాలి, తప్పకుండా ధరించాలి. ఆవశ్యక్యం అంటే ఇక్కడ జ్ఞానికి అవసరము, అజ్ఞానికి ఇంకా ఎక్కువ అవసరము. అందుకే బుద్ధిహీనులకి అది ఇంకా అవసరము. అందుకే సదా దాన్ని ధరించి ఉండవలసింది. స్త్రీభిస్త్రిపుండ్రమలకావధి ధారణీయం భస్మద్విజాధివిరతో విత్వాభిరేవమం తద్వత్సదాశ్రమవతాం విశ్రాధా విభూతిధార్యా పవగ్రాఫలధ సకలాగ్నహంత్రి బ్రహ్మచారి, అలాగే సౌభాగ్యవతి లేదా విధవ స్త్రీ, ఇలా బ్రాహ్మణాలు మొదలు పెట్టుకుని ద్విజులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఎలా ధరించాలి? కేశ పర్యంత, అంటే నత్తి మీద నుంచి దొరుకుని పాదాల దాకా భస్మాన్ని ధరించాలి. ఇలా బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న, వనప్రస్థలో ఉన్న, సన్యాసులో ఉన్న, గృహస్థులు ఉన్నా సరే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, భర్త ఉన్నా భర్త లేకపోయినా సరే, అన్ని ఆశ్రమాల వాళ్ళు ఇలా చక్కగా విభూతిని ధారణ చెయ్యాలి. ఎందుకంటే విభూతి నీకు పాపాలు తొలగిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది, సమస్త పాపాలు నశింపచేస్తుంది. మళ్ళీ పాపం నువ్వు చెయ్యనివ్వకుండా ఒక రోజుకి మనం లెక్క పెట్టలేనని చేస్తూ ఉంటాం. మానసికంగా, శారీరకంగా, వాక్కు రూపంలో అవన్నీ తొలగిపోవాలంటే నువ్వు నిత్యము ధరించాల్సిందే. త్రిపుండ్రం కురుతే యస్తు భస్మనా విధిపూర్వకం మహాపాతక సంఘాతేర్ముచ్యతే చోపపాతక్యేన. ఈ భస్మాన్ని ధరించడం ద్వారా, అది కూడా విధి విధానంగా భక్తి శ్రద్ధలతో త్రిపుండ్రాలుగా ధరిస్తే ఏమవుతుంది? బ్రహ్మహత్యాది మహాపాతకాల యొక్క సమూహం కూడా తొలగిపోతుంది. అలాగే ఉచ్చిష్ట అన్నది భక్షణ ద్వారా. ఉచ్చిష్ట అంటే ఒకళ్ళ ఎంగిలి ఒకళ్ళు తింటాం. ఇప్పుడు కొన్ని ఒకళ్ళు వేసుకున్న చెప్పులు కానీ, ఒకళ్ళు వేసుకున్న బట్టలు కానీ వేసుకోవద్దు అంటారు. నీ దగ్గర కొత్త వస్త్రాలు ఉంటే పూజకి వేసుకోమంటారు. కొత్తవి లేనప్పుడు ఏం చేస్తారు? ఉతికిన బట్ట కట్టుకో. ఒకసారి వేసుకున్నాక ఇప్పేసిన బట్ట కూడా నువ్వు మళ్ళీ ధరించి పూజ చేయకూడదు అన్నారు. పూజ చేయకపోయినా సరే మళ్ళీ అట్లాంటివి ధరించద్దు అన్నారు. ఎందుకన్నారు? మనం రాత్రి వేసుకోవడానికి బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక వస్త్రం వేసుకుంటాం. అది వారం మొత్తం అదే వేసుకుంటే ఎంత? ఆఫీస్ నుంచి వచ్చాను కదా, ఇంకా కాసేపే కదా, మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోతాను కదా, అవే వేసుకుంటూ ఉంటాం. అంటే ఒక్కసారి నీ శరీరం ఒక సంపర్కంలో వచ్చినప్పుడు ఈ శరీరం నుంచి చెమట వస్తుంది, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ మాలిన్యాలు అందులో క్రిములు, కీటకాలు. ఎలా అయితే మనకు కరోనా వచ్చిన తర్వాత బయట నుంచి రాగానే చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, తినేటప్పుడు ఇవన్నీ కడుక్కుని కూర్చోవాలి, స్నానం చేసి కూర్చోవాలి. ఇవన్నీ రాకముందు కూడా ఎప్పటి నుంచో చెప్పారు. ఇవన్నీ రావటానికి అలా నువ్వు ఉండకపోవటమే కారణం. నువ్వే కాదు, అందరూ అలా ఉండగలిగితే ఇంకేం రావు. ఈ నియమాలు ఎందుకంటే కొన్ని వాటి సంపర్కం వల్ల నాకు తెలియకుండానే అలజడి వస్తుంది. అలజడి తగ్గటానికి కదా నేను ప్రయత్నం చేసుకోవాలి. ఇప్పుడు జబ్బు వచ్చినప్పుడు వెళ్ళటం డాక్టర్ దగ్గరికి, మందు వేసుకోవటం, జబ్బు రాకుండా కూడా నేను ఉండగలిగేలాగా కదా నేను ఇమ్యూనిటీ పెంచుకోవాలి. వచ్చినప్పుడు శారీరకంగా బలహీనంగానే ఉన్నాను, అవి మందులు ఇస్తూ ఉంటారు, ఇంకా బలహీనత వస్తూ ఉంటే నేను మళ్ళీ పుంజుకోవడానికి కొన్ని నెలలు పట్టచ్చు. అసలు ఇట్లాంటిది రాకుండా నేను ఇలా ఇమ్యూనిటీ పెంచుకునేలాగా ఇట్లా కొన్ని క్రతువుల ద్వారా. అందుకే ఒకళ్ళు తిన్న అన్నాన్ని నేను తినకూడదు, ఉచ్చిష్టం, వాళ్ళ లక్షణాలు మనకు వస్తాయంట. మనం సాధు పురుషులకు సత్సంగత్వంలో లేవు. వాళ్ళు తిన్నది మనం తింటే ఏమవుతుందంటే నాకున్న వికారాలు సరిపోక వాడికి కూడా నాకు అంటుకుంటాయి. ఇవి కూడా పాతకాలే. ఇవన్నీ పాతకాల నుంచి ముక్తి లభిస్తుంది విధి విధానంగా భస్మాన్ని ధరించటం ద్వారా.
బ్రహ్మచారి గృహస్థో వా వానప్రస్థో అథవా యతిః బ్రహ్మచర్య క్షత్రాశ్చ విటశూద్రాస్తాతాన్యే పతిధాధమాః. బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, వనప్రస్థ కానీ, సన్యాసి కానీ, ఈ 4 ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు మళ్ళీ 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అలాగే వర్ణ సంకరానికి సంబంధించిన వాళ్ళు. అందుకే ఆ వర్ణం వాళ్ళు ఉపవర్ణ అంటారు. అలాగే ఆ ఆశ్రమ ఉప ఆశ్రమ అంటారు. ఒక్కొక్కసారి ఇందులో ఉండి అందులోకి, అందులో ఉండి ఇందులోకి అన్నట్టుగానే మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఇలా అందరూ కూడా విధి విధానంగా శరీరానికి భస్మాన్ని ధరించవలసిందే. ఎందుకంటే పాపాలు ఏదో ఒక రూపంలో చేస్తూ ఉంటాం. తొలగించుకునే కదా ప్రయత్నం మనం చేసేది. ఉద్ధూళనం త్రిపుండ్రం చ ధృత్వా శుద్ధా భవంతి చ భస్మనో విధినా సమ్యక్ పాపరాశిం విహాయ చ. ఇలా ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళ, వర్ణ సంకరులైన, స్త్రీలైన, పురుషులైన, పిల్లలైన, పెద్దవాళ్ళైనా ఈ భస్మ ఉద్ధూళన లేపనంలాగా దాన్ని ఎవరైతే త్రిపుండ్రాలు రాస్తున్నారో శుద్ధి కలుగుతుంది. ధారణ చేయాల్సిన విధానంగా ధారణ చేస్తూ, ధారణ చేసే దాని పట్ల భక్తి శ్రద్ధ, ఇది పరమాత్మ అన్న భావనతో ఎవరైతే చేస్తున్నారో వెంటనే పాపరాశిగా ఉన్నవంటి అటువంటివన్నీ కూడా పాపాలు తొలగిపోతాయి, ముక్తి లభిస్తుంది. ధారణ చెయ్యగా చెయ్యగా శుద్ధత్వం వస్తుంది. పరమాత్మ యొక్క సంపర్కం, పరమాత్మ యొక్క సాన్నిధ్యం, పరమాత్మ యొక్క స్మరణ ఇవన్నీ కలిగితే ఎలా ఉంటుంది అంటే, కలగా పులగంలాగా నా జీవితాన్ని ఏదైతే అస్తవ్యస్తంగా కొంతమందికి దగ్గరగా పెట్టుకుంటున్నాను, నేను పాపాలు చేస్తున్నాను, ఆ పాపాలే చూస్తున్నాను, అవే వింటున్నాను, అటువంటి వాళ్ళతోనే అవన్నీ తొలగిపోతాయి. దీంతో శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత 24 చాప్టర్లో 54 శ్లోక సంపూర్ణం.